కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద కష్టాలు వర్ణనాతీతం. సింగ్నగర్ను ముంచెత్తిన వరద వాంబే కాలనీను కోలుకోలేని దెబ్బతీసింది. అధికారులంతా వాంబే కాలనీలో తిష్టవేయడంతో లేబర్ ఎక్కువగా ఉండే వాంబే కాలనీ ప్రజలకు సహాయం అందక అల్లాడిపోతున్నారు. నెలల చంటిబిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వరద ఇంకా తగ్గకపోయినా ఆకలికి తట్టుకోలేక ప్రాణాలకు తెగించి నీటిలోనే ఈదుకుంటూ బయటకొస్తున్నారు. నెలల పసిగుడ్లు, పచ్చి బాలింతలు కూడా వరదలోనే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం అందించే ఆహారం, నీళ్లు బురదలో వేసి వెళ్ళిపోతూ ఉండడంతో అదే పులిహోర పొట్లాలతో ఆకలి తీర్చుకుంటున్నారు వారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మనం సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి దాదాపు కిలోమీటర్న్నర లోపలికి వరదలో నడుచుకొని వాంబే కాలనీకి చేరుకున్నాం. చూస్తే ఇవన్నీ కూడా వాంబే కాలనీ గృహాలు. అయితే వరద వచ్చి 2 రోజులు అయినా కానీ కనీసం ఎక్కడా కూడా ఎవరికి కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం అందించలేదు. వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఓవర్ ఫ్లో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఇక్కడికి ప్రస్తుతం వాంబే కాలనీ వచ్చాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు. వాళ్ళతో అమ్మ ఎలా ఉంది సిచ్యువేషన్? వాళ్ళ 3వ రోజు వరద కొనసాగుతుంది సార్. ఇక్కడ మాత్రం అసలు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. నిన్న బాండవమ్మ గారు వచ్చారు. వస్తే మేము అక్కడి నుంచి కేకేస్తున్నాం సార్. పిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవనంటే ఆయన బ్లోట్లో వెళ్తా కూడా అసలు పలకలేదు. పలకపోతే మేము చెప్పాం ఓట్ల ఎలక్షన్కి వస్తే మాత్రం జగన్ ప్రభుత్వంలో ఇలా జరగలేదు సార్ మాకు. ఎందుకంటే జగన్ గారు ఒకటి కాదు, మాకు ఈయన ఒకటి కాదు. కానీ నీళ్ళతో అసలు మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే 3 రోజులు అయింది సార్ మేము తినక. సద్దన్నాలు అన్నాలు తినేది, అన్నం కూడా మెత్తట అన్నం, దాంట్లో ప్యాకింగ్ విమానంలో దించుతున్నారు, అక్కడ పడేస్తున్నారు. మగవాళ్ళు వెళ్తారు సార్, ఆడవాళ్ళు మేము పిల్లలతో చిన్నపిల్లలతో ఉన్నాం. ఎలా వెళ్తాం సార్ మేము? అలా అని మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి. మేము ఎట్టి వెళ్ళని పరిస్థితి. మాకు ఎలాంటిది అందట్లేదు. మేము అపార్ట్మెంట్లోంచి బయట రావడానికి లేదు. చుక్క నీళ్ళు లేవు. మంచినీళ్ళు కూడా పిల్లలు అడిగి తెచ్చుకుంటున్నారు. ఆలయాల బాటిల్. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు? అసలు వచ్చి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. అసలు ఇళ్లలో ఎలా ఉన్నారు ఏంటి అన్నది తెలియాలి కదా సార్. మీరు అమ్మ కాదమ్మా, ఫ్రిడ్జ్ ని పీక్కొని వచ్చారా? పీక్కొని కాదు, కొట్టుకుపోయినాయి మొత్తం. కొట్టుకుపోతే ఇది మంచినీళ్ళు అట్లా వాడుకుంటున్నాం తెచ్చుకొని అక్కడి నుంచి. ఇక్కడ వచ్చి ఎవరు ఇవ్వట్లా, అందుకే ఇక్కడ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి తెచ్చుకొని దీని మీద ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. వాళ్ళు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి తెచ్చుకున్న పరిస్థితి. చాలా చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మొత్తం మేము అందరం కలిపి పైకి ఎక్కి డాబా పై నుంచున్నాం. వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. ఈ బురదలో ఎలా అండి తీసుకొని తింటారు? అసలు బురదలో ఎలా తింటారు, ఎలా తీసుకుంటారు? వారంటీలతో మాట్లాడుతాడు. జగన్ రాకుండా సీఎం ఆయన వచ్చాడు. అదేమి చేయట్లా. మాకు ఇవాళ మీద తిరుగుతున్నారు కానీ మాకేది చేయట్లా. వాంబేకం లోపల అయితే కనీసం వాటర్ అన్నా సప్లై చేయాలి కదా. ఇంకా దేనికండి అసలు ప్రభుత్వం అనేది? ఈ ఓట్లు ఎందుకు, ఈ ఎలక్షన్లు ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు? అనవసరం కదా. ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరి బాధలు వర్ణనాతీతం. అమ్మ ఏంటి ఆటో నడిచే పరిస్థితి? ఏం నడిచే పరిస్థితి? తిప్పేస్తాం ఇటు అటు వెళ్ళడానికి లేదు. అసలు ముసలు ఉన్నారని నడిపి మామూలుగా ఆటో మీద తీసుకొస్తున్నాం. అందరూ ముసలు ఉన్నారు. అసలు ఉండలేకపోతున్నాం, చచ్చిపోతాం. ఇంకొక రోజు 2 రోజులు అయితే మనం చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేకపోతున్నాం. భోజనం లేదు, ఏమీ లేదు. మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు. ఇక్కడ ఇచ్చే భోజనం లేదు. అపార్ట్మెంట్ల మీద వేయటం కాదు, ఆ రోడ్ల మీద వేస్తే బాగుంటది. దొరికిన వాళ్ళకి ఆ బస్తాలు తీసుకెళ్లిపోతున్నారు. లేని వాళ్ళ మీద ఆటోలు అలా వెళ్ళిపోయి తెచ్చుకోవడానికి కూడా ఉపయోగం లేదు. ఇగో వాళ్ళని అడుక్కుంటూ 1-2 ఎత్తున్నారు. దొరికిన వాళ్ళకైతే 10-15 దొరుకుతున్నాయి. ఒకళ్ళు కూడా సాయం చేయట్లేదు, ఒకళ్ళు కూడా ఇవ్వట్లా. ఇలా రోడ్ల పాలైపోతున్నాం మేము. అన్ని నీళ్ళలోకి వచ్చేసినాయి మాకు అన్ని. ఇక రోడ్ల పాలైపోయాం. ఒక్కళ్ళు కూడా బాటిల్ ఇచ్చిన వాళ్ళు లేరు మా మొఖాన. 4 దిక్కులు అయిపోయాం సార్. నిన్నటి నుంచి ఏడుస్తున్నాను. ఎవరు నన్ను బోట్ ఎక్కించుకెళ్ళి తిప్పట్లేదు. 3 రోజులు జరిగిపోయి పసి పిల్లలు, సంవత్సరం పిల్లలు కోసం అది అన్నారు. ఎవరు లేరు. ఒకరికి 4 ఓట్లు వేయించుకుని గెలిపించారు చంద్రబాబు. ఏం పీకుతున్నాడు ఇక్కడ? అసలు లెగలేని వాళ్ళు వాళ్ళకి ఇప్పటికొచ్చి ఒక వాటర్ బాటిల్ అందలేదన్న. మా ఇళ్లలో ఆలిళ్లలో ఉన్న ఈ నీళ్ళే పట్టుకొని మరగబెట్టుకొని తాగుతాం. ఇది కొత్త వాంబే కాలనీ లోపల. ఇంకా ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి. ఒక్కరు కూడా ఇప్పుడు దాకా ఏంటి మీరు ఎలా ఉన్నారు, మీరేంటి, మీరేమో తింటున్నారా, ఉంటున్నారా? అసలు పడవలు వచ్చినాయి అంటే మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. అది ఎవరిని ఎక్కించుకెళ్తున్నారు? ఏదైనా విఐపీ లాంటి వాళ్ళు ఉంటేనే ఎక్కించుకెళ్తున్నారు. ఆర్ఆర్సీదా వాళ్ళని ఎక్కించుకెళ్ళట్లా.
ఇసిరేస్తే ఏం ప్రయోజనం, కింద పడంగానే పగిలిపోతున్నాయి, అయ్యే కుక్కల్లాగా ఏరుకొని తింటున్నాం, లాస్ట్కి కుక్కల బతుకులు అయిపోయింది. చూస్తే చిన్న బోట్లో అంటే వాళ్ళే ఒక బోట్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పిల్లల్ని తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి ఇచ్చారు తెల్లారగట్ట సర్ది పడిపోయి తినాల్సిన కర్మ మాకేంటయ్యా, మేము మీకు ట్యాక్స్ కట్టట్లేదా, చెయ్యట్లేదు, మాకు వరదలు వస్తే ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, గెలిపించింది ఓట్లేసి ఇంటికేనా, ఏది టీడీపీ ప్రభుత్వం ఒక్కళ్ళు రాలా, బాగుండవు మా దగ్గరే, మాకు ఇక్కడ అందరి దగ్గర ఒక్కళ్ళనే వచ్చి మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు, ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు, ఏమైపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, ఏది ప్రజాస్వామ్యం అన్నారు, ఏది ఇదేనా, మంచిల కోసం ఇల్లు వదిలి ఎవరికి వారు దూరంగా వస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా 3 రోజులు బట్టి వాటర్ లేని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందని చెప్పాలి. అన్నం పెట్టిన వాళ్ళు లేరు, పిల్లలతో ఉన్న పసిపిల్లలతో నూనె ఇవాళ 3 రోజుల నుంచి పసిపిల్లలతో అక్కడ బాధపడిపోతున్నారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎంత లోతుగా మునిగిపోయి. రాలేదు, ఆయన వచ్చిండు ఎక్కించుకోమంటేనేమో నేను పేషెంట్ కోసం వచ్చా, పేషెంట్ని ఎక్కించుకుంటా అంటుండు. ఒడ్డు పిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ తిరుగుతున్నాం. కనీసం ఫుడ్ కూడా రాలే, రాత్రి హెలికాప్టర్లు వచ్చినాయి, కనీసం ఫుడ్ వేసారు, మా దాకా రాలా. ఇక్కడ నుంచి 4-5 బోట్లు వచ్చినాయి, ఆ బోట్లు ఇక్కడే ఆగిపోయినాయి కానీ లోపల వరకు రాలేదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఆపేసి ఇక్కడే పని చేసుకున్నారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నా, ప్రపంచమైనా సరే వాళ్ళు ఏసీ కింద కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. బోట్లు పంపిస్తానన్నారు, ఏంటి ఆ పైన గండి కొట్టి వరద పంపించారు ఇక్కడికి. ఆ నయనారం దగ్గర మైలారం దగ్గర గండి కొడితే వరద వచ్చింది ఇక్కడికి. అది ఎలాగంటే తెలుసా, నైట్ పంపించారు. మాకు అంతకుముందు వచ్చింది ఖాళీ తుఫాన్ వచ్చినప్పుడు 2 రోజులు మాకేం బాగాలేదు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఈ వరద కారణం గండి కొట్టి పంపించారు. పార్టీలకు అతీతంగా పనిచేసే పనులు అయ్యా. బ్లాక్ లో వాళ్ళకి 3 రోజులు అయిపోయింది, ఆజ్వాన్ కానించి వచ్చి తొంగని చూసిన వాళ్ళు లేరు, ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఈ నీళ్ళు పెట్టి చేసుకుంటున్నాం ఏదైనా పనులు, ఈ నీళ్ళ పట్టి ఏంటండి ఇది, మాకేయండి ఓటు అని మా ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా, ఓట్లయితే ఈ రకంగా చేస్తారా, ఇలాగేనా అసలు జనాల్ని, అది ఒంగోని పడవలు పెడితే పడవలు డబ్బులు ఇలా వాటర్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం వచ్చినంత అడుగుతారు. ఇప్పుడు వాటర్ టిన్నులు తెచ్చుకుంటున్నారా, అవి అమ్ముకుంటున్నారు తెలుసా, అక్కడ పాల ప్యాకెట్లు పంచుతున్నారా, అవి అమ్ముకుంటున్నారు ఇక్కడ 80 రూపాయలకి, 130 రూపాయలకి. వాటర్ బాటిల్ 150 రూపాయలు అంట. ఎక్కడైనా ఉందండి ఇది? ఎవరు రాలేదన్న, ఎవరు వాటర్ లేదు, ఏమీ లేదండి, తిండి లేదు, ఫుడ్ కూడా లేదు, వాటర్ లేదు, పాలు కూడా ఏమి అందట్లా, పిల్లలతో ఇబ్బంది. ఎవరు వచ్చి పట్టించుకుంటున్నారన్న, ఎవరు రావట్లేదు. వాంబే కాలనీ ఒక ఇంట్లోకి మనం వెళ్తున్నాం, పూర్తిగా వాటర్ నిండిపోయింది. ఆ ఇల్లంతా కూడా దాదాపు మనం ఇక్కడ వరకు చూస్తే, ఇక్కడ వరకు నేను ఎక్కడ వరకు చూపిస్తున్నానో ఇక్కడ వరకు దాదాపు ఈ స్థాయి వరకు వాటర్ లెవెల్ అయితే వచ్చింది. ఇప్పుడే దాదాపు 2 అడుగులు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే ఏది లేదు అసలు, మొత్తం అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. సామాన్లు కరెంట్ లేకపోవడం వల్ల ఇంకా లోపలికి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం అన్ని సామాన్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పరిస్థితి వాంబే కాలనీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఇది. జ్వరం పిల్లడికి అసలు సాయం చేసే వాళ్ళు కూడా లేరు, ఎవరు బిల్లులు తీసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ తిండి పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లల విషయంలో. లెక్కలు మాత్రం ప్రతి ఒక్కరికి ఇచ్చామంటూ అధికారిక లెక్కలు చెబుతున్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందలేదు అనేది వాస్తవం అనేది మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతున్న పరిస్థితి. లోపలికి మనం కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర లోపలికి వాటర్లో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి. పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా సింగనగర్ మీదే పూర్తిగా దృష్టి పెట్టింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక హైలైట్గా అది కనిపిస్తుంది. కానీ లోపలికి ఉన్న వాంబే కాలనీలో ఉన్న పరిస్థితిని మాత్రం ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడ ఉన్న ప్రజల్ని అర్థం చేసుకోవట్లేదని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. మనం చూస్తే ఎక్కడ చూసినా వాటర్ కనుచూపు మేరలో వాటరే కనిపిస్తుంది తప్ప సహాయక చర్యలు మాత్రం అందట్లేదు. సహాయక చర్యలు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి. గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు, తినడానికి తిండి అందించండి, కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదుకోండి అంటూ ప్రజలు ఇక్కడ అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, వాంబే కాలనీ నుంచి.